సవాల్ చేశారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారు, నీళ్లకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. ఏంటి అధికార పక్షం ఎలా ఎదుర్కోబోతోంది, ఎలా సమాధానం చెప్పబోతోంది? నేను ఏమంటున్నా మేడం గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు పక్షంలో నీళ్లు పోయినాయి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి, నిధులు పోయినాయి కేసీఆర్ గారి ఇంటికి, నియామకాలు పోయినాయి కేసీఆర్ గారి ఇంటికి. అందుకోసమే తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని అట్లనే పంపించారు ఫామ్ హౌస్ కి, ఇంటికి కూడా. నేనేమంటే కాళేశ్వరం అనే ఒక కట్టడం ద్వారా తెలంగాణ 4 కోట్ల యొక్క ప్రజల భవిష్యత్తుని బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు స్పష్టంగా ఎందుకు కూలింది, ఎట్లా కూలింది, ఏ విధంగా కూలింది అనే మాట కన్నా నేను దగ్గరుండి కల్పించిన కాళేశ్వరంని బాంబులు పెట్టి పేల్చారంటున్నారు కదండి. కూలి ఎందుకు కూలింది అనేది చెప్పేస్తున్నారు కదా ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు. స్వయంగా కేటీఆర్ గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు కదా. అవు ప్రభుత్వం కూలేటప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉండే? బీఆర్ఎస్ పార్టీకి కాదా? నా పేరు కల్లకుంట చంద్రశేఖరరావు కాదు, నా పేరు కాళేశ్వరరావు అన్నవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కడన్నా కానీ మాట మీకు పొంతన ఉందా? ఎక్కడన్నా లక్షల కోట్ల ప్రజల సొమ్ముని ఒక కట్టడంలో పెట్టేసి కూలితే నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాంబులు పెట్టి కూల్చారని మాట్లాడుతుంటే దీనికన్నా అసహ్యపు మాట ఇక్కడ ఉంటుందా? కనబడుతుందా? వినపడుతుందా? రాష్ట్రంలో మీరు 19,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మిగిలిపోయి ఉంటే దాన్ని 7,50,000 కోట్ల పైసలకు అప్పులు చేసేసి ఇప్పుడు వచ్చి దర్జాగా కూర్చొని మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ళు మీరు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమన్నా మీకు ఇబ్బంది ఉంటుందా? తెలంగాణ ప్రజలపైన మీకు ఉన్నటువంటి శోభ మీకు కనబడతలేదా? తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి ఏ కార్పొరేషన్లో కూడా, ఏ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు లేకుండా చేసి మొత్తం ప్రతి ఎవరైతే పోయి చూసాడంటే కాళేశ్వరం చూసినాడు. కాళేశ్వరం ఏంటంటే జూరాల, నెట్టంపాడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దాదాపు 101 రిజర్వాయర్లని ఏ రిజర్వాయర్లకు ఇబ్బంది కాలేదు. ఈ 10 ఏళ్లలో మీరు కట్టిన కాళేశ్వరం జస్ట్ కుక్క తోక తాకితే పడిపోయేంత కాళేశ్వరం ఏ విధంగా కట్టిన లక్షల కోట్లు పెట్టి, అది మీకు కనబడతలేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా మోసం చేసినటువంటి కళ్ళ మీ ఆడియో మ్యూట్ అయిందండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సాయి కుమార్ గారు. శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఈయన పనిచేసి తెలంగాణ ప్రజలు నట్టేట ముచ్చారు కాబట్టి 100కు 100% మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. నీటిపారుదల శాఖ మంత్రిగా కల్వకుంట్ల తన్ని హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాల్సిందే. ఎంత భాగం కేసీఆర్ కొందో అంత దానికి తగ్గకుండా భాగం హరీష్ రావుకు ఉంది దీనిలో. ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి చేసి కాబట్టి ఎందుకని బుకాయం మాట మాట్లాడతారు చెప్పండి? రాష్ట్రంలో మీరు కాకత్యం ఏం చెప్పండి? కమిషన్ కాకత్యం మీద, మిషన్ కాకత్యం మీద చేసేసి ఏం చేశాడు? మిషన్ బడ్జెట్ ఏం చేసండి? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి ప్రతి ఇంటికి నీళ్ళని చెప్పి ప్రతి ఇంటికి మీరు చేసిన మోసం చెప్పండి. దీనికన్నా అన్యాయం కొంటూ చెప్పండి. ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని ప్రగల్భాలు మాట్లాడినా, ఎంత రోజులు వచ్చినా కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మీరు చేసిన మోసాన్ని మర్చిపోలేరు. కాబట్టి మిమ్మల్ని 100 లోతుల్లో గోతుల్లోకి పాతి పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసల, యాసల, భాషల మాట్లాడుతున్న కేసీఆర్ వాళ్ళ పుత్రుడు కేటీఆర్ గారు మీ భాష, మీ ప్రాస, మీ యాసని తెలంగాణ ప్రజలు గత 10 ఏళ్ళు విని 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 ఇప్పుడు మిమ్మల్ని బండకేసి కొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, బై ఎలక్షన్లో బండకేసి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు పదవి గుర్తుకొస్తుంది, మీ కార్యకర్తలు మీకు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ సొమ్ము గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ పూర్తి విధానాన్ని, తెలంగాణ పదాన్ని చంపింది మీరు కాదా? ఇప్పుడు పరువు పోతుందని చెప్పి ఇప్పుడు ప్రగల్భంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మీరు చూస్తా ఉన్నాడు, అదేవిధంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజాపాలన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజల మనిషిగా, పెద్ద కొడుకుగా దీవిస్తా ఉన్నారు. అది చూసి ఓర్వలేక పిల్లి కూతలు కూస్తూ ప్రగల్భమాడుతున్న కేటీఆర్ గారికి కూడా తెలుసు ఆ విషయము. ఎన్ని చేసినా, ఎన్ని ప్రగల్భాల మధ్యన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి ఇంటికి కొడుకుగా చూస్తున్నారు. వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో 100కు 100% దోషిగా కేటీఆర్, హరీష్ రావు నిలిచి తీరుతారు. రైట్. పూర్తి
యా రైట్. సాయి కుమార్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు తెలంగాణ జాగృతి నుంచి. శ్రీకాంత్ గారు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నిన్న కవిత గారు మాట్లాడారు నాగర్ కర్నూలులో. ముఖ్యంగా అంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా కవిత గారు అసలు అదే కుటుంబము, అదే పార్టీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అన్నీ కూడా తనకి తెలిసే జరుగుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని విమర్శించడం బదులు ఆ రోజు ఈ జరిగే 299 టీఎంసీలకి కేసీఆర్ గారు సంతకం చేసే అప్పుడు కవిత గారు అడ్డుకొని ఉండొచ్చు. లేదంటే పాలమూరు రంగారెడ్డి ఏంటి జూరాల కదా లైఫ్ లైన్, ముఖ్యంగా మహబూబ్ నగర్కి సంబంధించి జూరాల నుంచి వాటర్ తీసే స్కీమ్స్ మీరు ప్లాన్ చేయాలి కదా అని ఆ రోజు అడిగి ఉండొచ్చు. అన్నీ కూడా ఆ రోజు చేయకుండా ఈరోజు బయటకు వచ్చిన తర్వాత తాను ఏ పార్టీ నుంచి వచ్చారో, తాను ఏ ప్రభుత్వంలో భాగమై ఉన్నారో దాన్నే దోషిగా చిత్రీకరించడం అనేది ఏంటి, ఎలా తీసుకోవాలంటారు? మేడం నమస్తే. ముందుగా మా న్యూస్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారికి, అదే విధంగా సాయి కుమార్ అన్నగారికి, వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తున్నా. ముఖ్యంగా కవిత గారు జనం బాట ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ గురైన తర్వాత ప్రజల్లో సంబంధించినటువంటి భవిష్యత్తు ఉందని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి జనం బాట ద్వారా వాళ్ళ సమస్యలను పిటముడికి పడినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఇలా ప్రజల్లోకి వెళ్ళిండు. సుమారుగా మేము 17 జిల్లాల వరకు ఇప్పటి వరకు కవిత గారు